అమ్మ అప్పుడు సహోదరుల నా మనవి ఆలకించండి. నేను అనేక గ్రంథాలు చదివాను, నేను చదవని పురాణాలు లేవు. పురాణాలు చదివి రామాయణం మహాభారతం చదివి అవునండి, మీరు పరీక్ష రాస్తే పెద్ద అవార్డు ఇచ్చారండి. మండలానికి 2nd ర్యాంక్. ఆ వీధమ్మట పాస్టర్ గారులు అలాగే కొంతమంది స్త్రీలు కూడా మొఖాన్ని బొట్లు లేకుండా చేతులకి గాజులు లేకుండా వెళ్తా యేసుప్రభు నమ్ముకుని పత్రికలు పంచి పెడతా ఉన్నప్పుడు నేను వాళ్ళని అన్నాను, ఏటమ్మా మీరు నమ్ముకున్నది కాకుండా మమ్మల్ని మతంలో దింపేస్తారేటి, మొగుడు చచ్చిన ముండల్లాగా మొఖాన్ని బొట్లు లేకుండానో పసుపు రాసుకోకుండా కుంకుమ పెట్టుకోకుండానో. రాధా మనోహర్ దాస్ లాగా మన పిల్లలు ఏం పేరురా? మన వాళ్ళే, గొర్రెలు కాదు అమ్మ. బైబిల్ ఒక విషయం ఎక్కించుకోకండి, అది దరిద్రం. అర్థమైందా? మన దేశానికి బైబిల్కి ఏ సంబంధం లేదు. మనం అంతా కూడా తాండ్ర పాపరాయుడికి వారసులం. 2 చెక్కల మీద ఏలాడి తీసిన శవానికి మన దేశానికి ఏ సంబంధం లేదు. అందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టినోళ్ళే. మా అమ్మమ్మ గారి ఇంట్లో ఒక ధనశక్తి ఉండేది. అంటే వాళ్ళ దృష్టిలో దేవత అది వెళ్ళిపోయినాను నేను అనేసి, ఎంత పని చేశారా మీరు నన్ను. ఆ పురాణాల్లో భక్త ప్రహ్లాదు ఎలా కొలిసేవాడు మహావిష్ణువుని, నేను అలా కొలిసేవాడిని. ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల సొమ్మైపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. యేసు క్రీస్తు అంటే చాలా చిన్న చూపు చూసుకోండి. ఎంత అంటే ఇంకా బాగా చెప్తున్నాను. మా అమ్మ ప్రభు నమ్ముకున్న తర్వాత మా అక్క కూడా గాడాల నుంచి వచ్చి తొలిసాడికి వచ్చి ఏ రక్తం చేసేది, చే సిరాగ్గారు ఏ రక్తం చేయంట సిగ్గు లేకుండానో. ప్రైజ్లాడండి. నేను మీ తమ్ముడు జోషిని మరొక సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మనం ఒక చిన్న కర్ర మనం పట్టుకున్నప్పుడు అది మనకి తేలికగా అనిపిస్తుంది అన్నమాట. కానీ అదే కర్ర పట్టుకుని కొంత దూరం నడిచేటప్పటికి ఆ కర్ర భారమైపోతుంది, బరువుగా మనకు అనిపిస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చిన చిన్న శ్రమైన ఆ శ్రమ గురించే ఆలోచించినప్పుడు అది మనకు భారంగా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఆ శ్రమను ఎప్పుడైతే దేవుని వద్దకు పెడతావో దేవుడు తప్పకుండా మీకు కార్యం చేస్తాడు. అలాగే చాలామంది అంటున్నారు, మనుషుల్ని మార్చేస్తున్నారు, మనుషుల్ని మత మార్పిడి చేస్తున్నారు, హైందువులందరినీ క్రిస్టియన్స్గా మార్చేస్తున్నారు అని అంటున్నారు. కానీ నేను అంటున్నాను అయ్యగారు, ఈ రోజుల్లో ఈ దేశంలో మనిషి హృదయాన్ని మార్చడం ఎవరి తరం కాదు, అది కేవలం దేవుని వల్ల సాధ్యం. అంతెందుకండి, మా తల్లిదండ్రులే ఇంకా రక్షించబడలేదు. మరి మనుషుల్ని మార్చేటట్టుగా అయితే, అంటే మనుషుల్ని యేసుక్రీస్తు ప్రభులోకి మార్చగలిగితే మా తల్లిదండ్రులే నేను మార్చాలి కదా. అవును, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎవరు ఎప్పుడు సత్యం తెలుసుకుంటారో వాళ్ళెప్పుడు ధన్యులు. ప్రైజ్లాడే గారు, మీ గురించి విన్నాను. మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా చూస్తున్న ప్రజలకి, వింటున్న నాకు కూడా మీ సాక్ష్యాన్ని వివరించమని కోరుచున్నాను గారు. మొదటగా దేవునికి స్తోత్రములు. మరి జోషి బ్రదర్కి నా వందనాలు. మరి నా యొక్క సాక్ష్యం వింటున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నా జీవితంలో మరపురాని మరవలేని రోజుగా నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే నేను పొందిన మేలు అనేక మందికి తెలియచేయాలని, యేసయ్య మహిమ అందరికీ ప్రకటించాలని ఈరోజు నాకు దొరికినందుకు ఆనందిస్తున్నాను. నన్ను ఎవరో చెప్పమని లేదు, నేను చెప్పాలని ఆశతో ఆలోచనతో యూట్యూబ్లో జోషి గారిని చూసి ఆయన నెంబర్ కాల్ చేసి, అయ్య గారు నా సాక్ష్యం కూడా మీరు తీసుకోవాలి, నా జీవితంలో దేవుడు మేలు చేసాడు, నా జీవితం అనేక మందికి మేలుకరంగా ఉండాలి, దేవుడు నా జీవితంలో మేలు చేసాడని మరి అందరికీ తెలియచేయాలి. ఆయన కోరినప్పుడు ఆయన నా ఆహ్వానాన్ని మన్నించి జోషి గారు నా దగ్గరికి వచ్చారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు జోషి గారికి నా వందనాలు. మరి నా సాక్ష్యం చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి అమ్మ మీరందరూ కూడా. ఎందుకంటే సాక్ష్యం అంటే సత్యం. జోషి గారు చెప్పమంటే నేను చెప్పట్లేదు, నేను చెప్తాను రండి ఆయన కోరుకుండి నేను చెప్తాను. ఇది నిజం అనమాట. సాక్ష్యం అనగా నిజం, ఒక సత్యమే. నేను చెప్పే ప్రతి మాట కూడా అక్షరాల సత్యం, ఏది కూడా అబద్ధం లేదు, అసత్యం లేదని నేను తెలియజేస్తున్నాను దేవుని పేరును బట్టి. మాది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్లెంక గ్రామంలో మరి కొత్తపల్లి చిన్నవీరన్న గారు మా తాతయ్య గారి పేరు. మా తాతయ్య గారికి 6 కుమార్తెలు లేరు. 6 కుమారుల్లో మా నాన్నగారి పేరు వీర్రాజు గారు పెద్ద కుమారుడు. ఆ పెద్ద కుమారుడికి నేను కుమారుడిగా జన్మించాను. అయితే మా నాన్నగారికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయిని నేను. అయితే మరి మా అమ్మమ్మ గారిది కోరుకొండ మండలం గాడాల గ్రామం. అయితే
మా అమ్మ వాళ్ళ అమ్మగారి ఇంటిగా ఉండగానే గాడాల్లో ఉండగానే మా అమ్మమ్మ గారి ఇంట్లో ఒక ధనశక్తి ఉండేది. అంటే వాళ్ళ దృష్టిలో దేవత ఇప్పుడైతే అది పీడిస్తూ ఉండేది. అది నా తర్వాత మాకు చెల్లాయి పుట్టింది. ఆ ధనశక్తి మా అమ్మమ్మని ఆవరించి మా అమ్మ మీదకి వచ్చి, ఏయ్ నా పేరు పెట్టండి, ఈ పిల్లకి ధనలక్ష్మి అని పేరు పెట్టండి అని. నా చిన్నప్పుడు నా గుర్తు ఎక్కువ. అప్పుడు నా వయసు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయినా నా గుర్తింపు ఎక్కువండి. నా మెమొరీ అలాంటిది. అయితే మా చెల్లాయికి ధనలక్ష్మి అని పేరు పెట్టారు. పెడితే ఆ ధనశక్తి మా అమ్మని ఆవరిస్తూ ఉండేది. మా అమ్మమ్మ గారి ఇంట్లో ధనశక్తి మా అమ్మ కూడా మా గ్రామం వచ్చేసింది, మా ఇంటికి వచ్చేసింది. అమ్మని బలహీనపరుస్తూ ఉండేది. అమ్మ బెడ్ పేషెంట్గా ఉండేది. ఏమీ తినేది కాదు, పడుకుని ఉండేది. అక్క పెళ్ళయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. చెల్లాయిలు చిన్నపిల్లలు. అప్పుడు నా వయసు 11వ సంవత్సరం. అమ్మ అంటే ప్రేమ ఎక్కువ నాకు. ఎందుకంటే అప్పటికి నేను ప్రభువులోకి రాకపోయినా నాకు అమ్మ మీద ప్రేమ ఎక్కువగా ఉండేది. అప్పట్లో నేను శ్రద్ధగా చదువుకున్నాను. 6వ తరగతిలో స్కూల్ ఫస్ట్ అవార్డు ఇచ్చారు నాకు. కడియం వెంకట సూర్య థియేటర్ ఓనర్ గారు, సోర్పరెడ్డి దొరయ్య గారు నాకు 6వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ విద్యార్థిని. అంత అంటే 5 క్లాసుల్లో 570 మంది, 570 మందిలో నాకు అవార్డు ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా భక్తి ఎక్కువండి. ఏలైనగా చిన్నపిల్లలు సినిమాలు చూస్తారు, ఏమని చూసి గారు రికార్డింగ్ అని చూస్తారు, హరికథలు చూస్తారా? కానీ హరికథా కాలక్షేపం 9 రోజులు చూసేవాడిని. నాకు అంత భక్తి. మరి డ్రామాలు 9 ప్రతిరోజు చూసేవాడిని. ఇంకా నేను స్కూల్లో పద్యాలు అప్పచెప్పమంటే డ్రామాలో పద్యాలు చదివినట్టే అనేవారు. నా పేరు కొత్తపల్లి వీరమణ సత్యనారాయణ. అయితే నాకు ఆ అలవాటుని ఆ డ్రామాలో చదివినట్టుగానే పద్యం చదివేవాడిని. అప్పుడు మా మాస్టర్ అనేవారు, ఒరే కొత్త పిల్లోడా నువ్వు డ్రామాలు వేస్తావేంట్రా, డ్రామాలు అయ్యగారు నాకు అలాగే అలవాటు అండి మాస్టర్ అని చెప్తా ఉండేవాడిని. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ నేను. శ్రద్ధగా చదువుకునేవాడిని. మా అమ్మమ్మ గారి ఇంటికాంచి దెయ్యం మా అమ్మ కూడా వచ్చేసింది. అమ్మని బలహీనపరిచింది. ఎన్నో భూత వైద్యాలు చేశారు నాన్నగారు, ఏమీ ప్రయోజనం లేదు. మరి రంగంపేట, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఒడిసిలేరు భూత వైద్యానికి పెద్ద ఫేమస్. అక్కడి నుంచి కూడా కడియం వచ్చి ఒడిసిలేరు వారి భూత వైద్యం అని పెద్ద ఫ్లెక్సీ పెట్టి భూత వైద్యం చేసేవారు కడియంలో. నేను కూడా మా అమ్మని తీసుకెళ్ళాను. మా నాన్నగారు సైకిల్ వేసుకొచ్చి అక్కడ వైద్యం చేయించారు. ఎన్ని చేసినా అమ్మకి ఆ దెయ్యం పోలేదు. బలహీనత ఏంటంటే అప్పుడు అమ్మగారి పరిస్థితి ఎలా ఉండేదండి? అప్పుడు అమ్మగారి పరిస్థితి తింటే తినేది ఒక పూట మెతుకులు, లేకపోతే ఆ బెడ్ పేషెంట్ పడుకుని ఉండడమే. అంటే మనిషి బ్రతుకున్నదే కానీ జీవోత్సవంలా ఉండేది. నేను అనుకుంటామని మా అమ్మ అంటే ప్రేమ ఎక్కువండి నాకు. అయ్యో అమ్మ ఎలా ఉంటుంది ఏంటి, అమ్మ కోసం నేను ఏం చేయాలి, మా అమ్మ బాగా తిరగడానికి నేను ఏదైనా చేస్తాను, ఏదైనా ఎవరైనా చెప్తే బాగుండాలని అనుకునేవాడిని. ఎందుకంటే అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ఒరే అబ్బులు నీలాంటి కొడుకుంటే ఎంత బాగుండరా, ఒక్కడు సవాలరా వారు అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా అభినందిస్తేవారు. అది నాకు ఎవరు చెప్పింది కదా, నా ఆలోచన ఏంటంటే తల్లి 9 నెలలు మోసి కంటేనే మన భూమి మీదకి వచ్చాం. తండ్రి జన్మ కారకుడు కాబట్టి ఆ తల్లి లేక నేను ఎలా వచ్చానని తల్లి మీద ప్రేమ నాకు ఎవరు చెప్పలేదు తల్లిని ప్రేమించాలని కట్టాను. ఆ జ్ఞానము దేవుడు నాకు ముందు నుంచి కూడా అనుగ్రహించాడు. అయితే అమ్మకి ఎన్నో భూత వైద్యాలు చేశారు, ప్రయోజనం లేకుండా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళేవారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నీరుడి పరీక్ష చేసేవారు, రక్త పరీక్ష చేసేవారు, ఎక్స్రే తీసేవారు. ఏవండి ఈవుల్లో ఏ బలహీనత లేదు, ఎందుకు ఈవిడ బలహీనంగా ఉంటుందే అని డాక్టర్ గారు అనేవారు. మా నాన్నగారికి బుర్ర పనిచేసేది కాదు. హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, వైద్యం చేస్తున్నాం, రోగం లేదంటున్నారు, ఈ మని చూస్తే భోజనం చేస్తలేదేంటి అని మనసు చాలా కలవరం పడేది. ఎందుకంటే పురుషుడు కష్టపడి తెచ్చి ఇంట్లో పడేస్తాడు, ఆడదిలేని ఇల్లు అడుగుతో సమానం. ఏమన్నా జోషి గారు, ఆడది ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా చక్కదిద్ది తన యజమాని వచ్చేసరికి చక్కగా అన్నీ తయారు చేసి పెడతాది. కాబట్టి స్త్రీ ఆరోగ్యకరంగా ఉండాలి. అయితే అమ్మ ఆరోగ్యకరం లేక నాన్న చాలా బాధపడేవాడు. మా మేనమామ, మా అమ్మ తమ్ముడు ప్రభువుని తెలుసుకున్నాడు. అంటే ఇప్పటికీ ఒక 40 సంవత్సరాలు అయింది వాళ్ళు ప్రభువుని తెలుసుకుని. మొట్టమొదట మా యొక్క బంధువుల గృహాల్లో మొట్టమొదటి ప్రభువుని తెలుసుకున్నవారు వాళ్ళే. కానీ ఒక రోజున అమ్మ ఆ మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్సాక్ అని ఒక పాస్టర్ గారు ప్రార్థన పెడుతున్నారండి.
ప్రార్థన పెడుతుంటే అక్కడ మా రెండో మేనమామ వచ్చి మా అమ్మ అంటే చాలా ప్రేమ ఆయనకి. వాళ్ళకి అవసరమైతే మా దగ్గరికే డబ్బులు కప్పుకొచ్చేవారు. అమ్మ కాంతం, మేమందరం నీ దగ్గర అప్పులకు వస్తున్నాం, మీ ఎర్రది దగ్గర వచ్చి అప్పులు తీసుకుంటున్నాం, నీకు బోల్ డబ్బు ఉందమ్మా, బోల్ బంగారం ఉందమ్మా, కానీ నీ జీవితాన్ని సుఖం లేదు తల్లి, తింటాకుందా నీకు అని బాధపడేవాడు. అప్పుడు ఆ పాస్టర్ గారిని అడిగారు మా మామయ్య గారు, అంటే జక్కంపూడి వీర్రాజు గారు, ఎవండి పాస్టర్ గారు, మరి మా చెల్లి కాంతం అండి బోల్డ్ ఆస్తుందండి, మేము ఎవరికి కావాల్సిన అప్పుకి అక్కడికే పోతామండి, కానీ ఆవిడ సుఖం లేదండి, తింటాక లేదండి, ఆ దురాత్మ పట్టుకుని ఆ గ్యాపట అలా పీడించేస్తుందండి, యేసుబాబుని నమ్ముకుంటే ఏవైనా మేలు జరుగుతుందండి పాస్టర్ గారిని అడిగాడండి. అడిగినప్పుడు ఓ వీర్రాజు గారు, యేసుప్రభు నమ్ముకుంటే మీ చెల్లి కాంతం గారు చాలా బాగుంటుంది, ఆ దెయ్యం పోతాదండి, నమ్ముతారా మరి, మీ చెల్లయ్య ఆస్తిపరులు అంటున్నారు, మీ బావగారు ఒప్పుకుంటారా అని అడిగినప్పుడు సరేనండి అయ్యగారు పాస్టర్ గారు, మా చెల్లిని అడుగుతానండి అని అమ్మ కాంతం పాస్టర్ గారిని అడిగానమ్మా, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే చాలా బాగుంటావంటమ్మా, ఆ దెయ్యం పోద్దంటమ్మా, నువ్వు చక్కగా భోజనం చేసి చక్కగా పని చేసుకుంటావమ్మా, నీ కోసం మాకు ఒక బెంగ వస్తుంది, ఒక సంతోషం వస్తుంది, మా చెల్లి ఆస్తిపరురాలు, మాకు ఎవరికి కావాల్సిన డబ్బులు తెచ్చుకుంటున్నా, మాకు కొదువు లేదు, బ్యాంకులాగా ఉందాల్లో ఎప్పుడు 2 ఏళ్ళు కావాల్సిన తెచ్చుకుంటున్నాడికి వెళ్ళి 10 ఏళ్ళు తెచ్చుకుంటున్నాం, కానీ మా చెల్లికి ఆరోగ్యం లేదేంటి అని బాధపడుతున్నామ్మా, నువ్వు ఆరోగ్యవంతురాలు అయిపోతే మాకు చాలా సంతోషం అమ్మ కాంతం అని చెప్పినప్పుడు సరే మా అమ్మ ఏంటంటే పెద్దనాన్న చిన్నాన్న అనేది మా మామయ్యలు ఇద్దరినే, చిన్నాన్న ఇసుప్రం నమ్ముకుంటాను, ఎవరైతే నేను బాగుంటామే కదా కావాల్సిన చిన్నాన్న, ఎన్నో భూతవైద్యాలు చేయించాడు ఆ మనిషి, మీ బావగారు తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళి తగ్గలేదు, ఆ దెయ్యం నన్ను వదులుతులేదు, నా జీవితాన్ని సుఖం లేదు, నిజమే చిన్నాన్న, నాకు ఐశ్వర్యం ఉంది, మీ అందరికంటే ఆస్తిపరురాలనే, కానీ ఆరోగ్యం లేదు చిన్నాన్న, యేసుప్రభు నమ్ముకుంటే ఆ ఆరోగ్యం నాకు వస్తుందంటే అంతకంటే ఇంకే నేను నమ్ముకుంటాను చిన్నాన్న అన్నప్పుడు రామ్మ అయితే పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాడండి, మా అమ్మని తీసుకెళ్ళి ఆవండి పాస్టర్ గారు మా చెల్లి యేసుప్రభు నమ్ముకుంటుందంట, అది ఏంటో ఎలా ప్రార్థించుకో చెప్పండి అని చెప్పినప్పుడు అమ్మ కాంతం గారు మీ అన్నయ్య తోడబుట్టినోడు కాబట్టి నీకోసం ఎంతో బాధపడుతున్నాడమ్మా, యేసుప్రభుని నమ్ముకుంటే మా కాంతం బాగుంటుందని అడిగాడమ్మా, అమ్మ మరి నువ్వు నమ్ముకుంటానంట, బాబు నమ్ముకుంటానండి, మరి ఆ దెయ్యం నన్ను వదిలేసిపోతుందా అని అడిగింది మా అమ్మ. ఓ ఆ దెయ్యం మిమ్మల్ని పట్టుకోదండి కాంతం గారు, యేసుని నమ్ముకుంటే చాలు మీరు అని అన్నప్పుడు నమ్ముకుంటానండి బాబు, నమ్ముకుంటాను, ఎందుకంటే ఎంతో బాధలు పడి వైద్యం చేసినా భూత వైద్యాలు చేసినా తగ్గలేదు ఆ దెయ్యం, ఎందుకంటే మా అమ్మగారు మెళ్ళలోను కోడిగుడ్లు కట్టి మా నాన్నగారు రాత్రి 1 గంటకి మా బుర్లెం గ్రామంలో 4 వీధుల సెంటర్గా దుక్కుని ఆ కోడిగుడ్డు బాగా తిరిగిన రోజులు కూడా ఉన్న భూత వైద్యులు చెప్తా, అయినా ప్రయోజనం రాలేదు. అయితే అప్పుడు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, ఏమన్నారంటే అమ్మ పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేసుకో, యేసుబాబు నువ్వు గొప్ప దేవుడు అంటున్నాడు మా అన్నయ్య, మా మరదలో మా తమ్ముడు నమ్ముకున్నారు, పాస్టర్ గారు కూడా అంటున్నారు నేను నమ్ముకుంటాను బాబు, నన్ను బాగు చేతండి, నన్ను పట్టుకున్న గ్యాపాన్ని నిడిపించిన ఆయన, నేను నిన్నే నమ్ముకుంటాను, ఇంకా నేను అన్ని పూజలు మానేస్తాను. మా అమ్మ లక్ష్మీదేవి పూజ చేసేది, ప్రతి శుక్రవారం నాడు ఆ ఇంట్లో గది నిండా ఫోటోలు పెట్టేసి మంచి స్నానాలు చేసి జపాలు చేసి మంచి ప్రార్థన అదే విగ్రహార్థన చేసుకుంటూ ఉండేది. మా చిన్నాన్న పాస్టర్ గారిని అడిగారు, యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు చాలా బాగుంటావన్నారు, మరి ఏమంటావు, మరి నిన్ను అడగాలి కదా, అమ్మ అతను అడిగమ్మా, మరి మా ఇష్టం ఏముంది, మేము తోడబుట్టిన వాళ్ళు పుట్టింటోళ్ళం కదా, పెళ్ళి అయ్యే వరకు కూడా మా ఇష్టం, కానీ పెళ్ళి అయిన తర్వాత ఆయన ఇష్టమే కదా, మరి ఆయన కాదంటే మరి ఇబ్బందే కదా, ఆయన్ని అడిగమ్మా బావగారినే వీర్రాజు బాబు గారిని అడిగాని అన్నప్పుడు మా నాన్నగారు ఒకటే ఆలోచించారు, ఇదిగో నువ్వు నాకు ఏమీ చేయక్కర్లొద్దు, నేను పొలం నుండి వచ్చేసరికి చెమ్ముతో నీళ్ళు ఇచ్చి నా స్నానానికి నీళ్లు తోడి నా భోజనం అదే సోలం, ఏ దేవుడైతే మనకి ఎన్నో దేవుళ్ళు కొలిసే మనం ఏమీ ప్రయోజనం లేదు కదా, నువ్వు బాగుంటే అదే కావాలి, సరే దేవుడి మందిరానికి వెళ్ళు, చర్చికి వెళ్ళి అన్నారు మా నాన్నగారు, సంతోషంగా అన్నారు, ఎందుకంటే తన భార్య తన ఎల్లాను తన కంటి ముందు ఆరోగ్యంగా జీవించాలని ఏ యజమానైనా కోరుకుంటాడు, అదే కోరుకున్నాడు నాన్నగారు. కోరుకున్నప్పుడు ఒక సహోదరు వచ్చి మా గ్రామంలో బీరక రూతమ్మ గారు అనేటువంటి ఒక దైవజనురాలు ప్రార్థన జరుపుతూ ఉండేది, అక్కడ తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం అమ్మ వెళ్తూ ఉండేది, శనివారం రాత్రి సెక్యూరిటీగా మరి అమ్మకి తోడుగా వెళ్ళేవాడు, నేను భక్తుండి కాదు. అయితే అమ్మ అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేసరికి
మరి కాటేనకోన మండలం కోనసీమ ప్రాంతం ఉప్పూరు గ్రామంలో వారు దేవంగ కులస్తులే. మరి జాన్సన్ గారు సుశీలమ్మ గారు గొప్ప దైవజనులు ఉంటే వాళ్ళ బంధువుల నుండి తీసుకెళ్లారు. మా ఆత్మీయ తల్లి రూతమ్మ గారు తీసుకెళ్ళినప్పుడు ప్రవచనం ఎత్తి దేవుడు ఆమెలో ఉండి మాట్లాడాడు. ఏమనంటే, నా కుమారి, నీవు 7 శుక్రవారాలు ఇంటి దగ్గర ఉపవాసం ఉండి 7 శుక్రవారాలు ప్రార్థన పెట్టు, నిన్ను నేను బాగు చేస్తాను, ఆ దురాత్మను గద్దిస్తానని దేవుడు మాట్లాడినప్పుడు 7 శుక్రవారాలు అమ్మ ఉపవాసం ఉండి, ఉదయం నుంచి ఉపవాసం ఉండి, రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత అలా చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రార్థనలో కూర్చోలేదండి. ఎందుకు కూర్చోలేదంటే, నన్ను కూడా అమ్మని తీసుకెళ్తున్నానంటే అమ్మ మీద ప్రేమ తప్ప దేవుడి మీద ప్రేమ కాదు. నాకు కొడుకుగా అమ్మని తీసుకెళ్తున్నాను, బైబిల్ చదివాను కాదు. అయితే అమ్మ వెళ్ళినప్పుడు 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన జరిగిన తర్వాత ఆ ప్రార్థనలో జాన్సన్ అని ఒక పాస్టర్ గారు 7 శుక్రవారం నాడు జోషి గారు, ఆయన కూడా విగ్రహారాధకుడే. ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో రుద్రుడు గొప్పవాడు. అలాంటి రుద్రుడిని మేము వెండి లింగాలు, మరి ఇత్తడి లింగాలు, బంగారు లింగాలు కూడా చేయించుకుని మా ఇంట్లో పెట్టుకున్నాం. ఏమీ ప్రయోజనం లేదు. మందుల షాప్ మా ఇంట్లోనే ఉండేది, కానీ ఏ స్వస్థత రాలేదు. యేసుప్రభు నమ్ముకున్నాక మా స్వస్థత అంటే నేను వెనకాల ఉండి ఆడికి చాలా కోపం వచ్చేసింది ఆయనకి నా మీద. అయితే నేను ప్రభు నమ్ముకోలేదు కాబట్టి, కానీ నేను మీటింగ్ ఆ కూటంలో కూర్చోలేదు. నేను ఇది నిజం, మీరు ఆలకించండి. ఒక రాత్రి సమయంలో అమ్మ బాగా బలహీనం అయిపోయిన ఆ రోజు రాత్రి అమ్మ దెయ్యం వచ్చేసిన వచ్చి అది వెళ్ళిపోయినాను నేను అనేసి, ఎంత పని చేశారా మీరు, నన్ను చిన్న చిన్న తీసుకెళ్తే నాకు ఎంతో బాగుండేది, ఆ కార్తెనికి వాళ్ళు తీసుకెళ్ళారు, నన్ను అక్కడ అగ్గిలో దింపేశారు, అబ్బబ్బబ్బబ్బ మంటలు వచ్చేస్తున్నారా, ఎంత పని చేశారా అంటే, అయితే యేసుప్రభు గొప్ప దేవుడు అనమాట. అక్కడ తీసుకెళ్ళారు అమ్మనే. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అమ్మ నమ్ముకున్న గురించి, ఏడ్చుకుని ఉపవాసం గురించి దేవుని శక్తి అమ్మకు వచ్చేసి అమ్మ దగ్గర నిలబడలేక, అప్పుడు దాకా అమ్మని శోధించింది అమ్మ మీద ఉంది. అమ్మ దగ్గర ఉండ చోటు లేక పరిశుద్ధాత్మ అగ్ని ముందు కాలిపోయి అది అలా శోధింతుందని, అమ్మో యేసుప్రభు చాలా గొప్పోడైతే అని అనుకున్నానండి నేను అప్పుడు. కానీ నేను విశ్వాసం ఉంచలేదు. ఇటు అమ్మ అయితే అన్నీ అయిపోయి, ఆ వయసు అయిపోయిన ఆవిడ, నా కుర్రోడిని, నా ఫ్రెండ్స్తో నేను ఉండాలి, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావేటప్పుడు ముసోడు ముక్కుడు అంటారేమో. అమ్మ స్వస్థత పొందింది. చక్కగా ఉదయం లేచి ఇల్లంతా తుడుచుకుని వంట అది చేసుకుని నాన్న క్యారేజ్ పెడతా ఉండేది. నాన్నగారు ఉదయం 5 గంటలకి పొలం వెళ్ళిపోవడం, రాత్రి 7 గంటలకు రావడం. కారంటే మా తాతయ్య గారి యొక్క క్రమశిక్షణ అంతే, అలా జరుగుతూ ఉండేది. మరి మీరు ప్రేమగా చూసుకునే అమ్మగారు రక్షించబడ్డారు, నాన్నగారు కూడా దేవుని తెలుసుకున్నారు. మరి మీరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారండి? అప్పుడు అంగీకరించడానికే అమ్మ అంటే ప్రేమ నాకు. అమ్మ ఆరోగ్యం బాగుపడింది. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మకి అన్నీ అయిపోయి, ఇంకా ఆవిడ ఏజ్ బార్ అయిపోయింది, ఆవిడకి 50 ఏళ్ళు వచ్చేసినాయి, నాకు 16 సంవత్సరాల కుర్రోడు నేను. అమ్మ ప్రభు నమ్ముకున్నా పర్వాలేదు, ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుంటే దెయ్యాలు పోతే, రోగాలు తగ్గితే, నాకు ఏ రోగం లేదు కదా అని నేను యేసు ప్రభుని దూరంగా పెట్టానండి. ఆ వీధమ్మట పాస్టర్ గారులు, అలాగే కొంతమంది స్త్రీలు కూడా మొఖాన్ని బొట్లు లేకుండా, చేతులకి గాజులు లేకుండా వెళ్తా యేసుప్రభు నమ్ముకుని పత్రికలు పంచి పెడతా ఉన్నప్పుడు నేను వాళ్ళని అన్నాను, ఏటమ్మా మీరు నమ్ముకున్నది కాకుండా మమ్మల్ని మతంలో దింపేస్తారేటి, మొగుడు చచ్చిన ముండల్లాగా మొఖాన్ని బొట్లు లేకుండానో, పసుపు రాసుకోకుండా, కుంకుమ పెట్టుకోకుండానో అదట్టి మతం మార్చేస్తున్నారు మమ్మల్ని. మాకు ఇది వద్దు, ఇది అదే రాదు, మేము హైందువులు, మాకు ఈ విగ్రహారాధన ఉంది, మాకు అవసరం లేదు, ఊరు చివరిని ఉంటారు, వాళ్ళు చెప్పండి దేవుడి గురించి. యేసుప్రభు అంటే నాకు నచ్చదు. ఆ యేసుబాబు ఏంటి, ఆయనకి ఏమైనా కిరీటం ఉంటుందా, ఆయన శంఖ చక్రాలు ఉంటాయా, మా మహావిష్ణువుని చూడండి అన్నీ ఉంటాయి అలంకరించబడి, ఆయన బోడోళ్ళలాగా తలెరగబోసుకుని గడ్డం పెంచేసుకుని ఉంటాడు. ఆయన దేవుడు ఏంటి అసలు, మీరు తెలియక అలా నమ్ముతున్నారు. కానీ నేనైతే యేసుబాబుని నమ్మను. నాకు శంకు చక్రాలు ధరించినటువంటి మహా దశావతారాలు ఎత్తాడు, నేను నమ్ముకున్నటువంటి ఆ దేవుడు అని అనేవాడిని అండి. ఏళన చేసేవాడిని. యేసు క్రీస్తు అంటే చాలా చిన్న చూపు చూసేవాడిని. ఎంత అంటే ఇంకా బాగా చెప్తున్నాను, మా అమ్మ ప్రభు నమ్ముకున్న తర్వాత మా అక్క కూడా గాడాల నుంచి వచ్చి తొలిసాటికి వచ్చి ఏ సక్తం చేసేది, చిరాగ్గారు ఏ సక్తం చేయంట, సిగ్గు లేకుండాను. నువ్వు కూడా దిగిపోయావు మతంలోను, అమ్మకంటే అన్నీ అయిపోయి నీకే అన్నారు ఎక్కడే, అది ఎట్లా అలాగంట, యేసు ప్రభు నమ్ముకుంటూ ఊరికే ఏ సక్తం చేయి, సిగ్గు లేకుండాను, బుద్ధి లేకుండాను మా అక్కని. కార్తీక మాసంలో 30 రోజులు కూడా మా ఇంటి అరిగి మీద ఆ ఎదురున్నటువంటి స్త్రీలందరూ కూడా కూర్చునేవారు. ఒక 40 మంది కూర్చునేవారు. రోజు ఒక అధ్యాయాలు చదివి కార్తీక పండుగ అందరికీ వినిపించేవాడిని. అందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసేవారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ కూడా సినిమాలకి శిఖరాలకు వచ్చి పెట్టకూడదని విగ్రహారాధన గుళ్ళకి ఇచ్చేవాడిని.
ప్రతిరోజు కూడా నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విష్ణువే దశావతారాలు ఎత్తాడని మహావిష్ణువుని ఆరాధన చేసేవాడిని. ఆ పురాణాల్లో భక్త ప్రహ్లాదు ఎలా కొలిసేవాడో మహావిష్ణువుని నేను అలా కొలిసేవాడిని. భక్త ప్రహ్లాదు అటు నేను ఇటు. ఆ భక్త ప్రహ్లాదుని ఆ తండ్రి హిరణ్యాక్షుడు నీ దేవుడు ఎక్కడున్నాడో అడిగినప్పుడు ఇందుగలడు అందు లేడని సందేహము లేదు, శక్తి సర్వోపగతుని ఎందెందు నెదికినా అందందు కాడని చెప్పినప్పుడు ఆయన స్తంభాన్ని కొట్టాడు. అందులో నరసింహుడు వచ్చాడు, అందరూ తెలిసిన విషయమే. నేను ప్రహ్లాదుల్లాగే ప్రతిరోజు కూడా నారాయణ మంత్రం నారాయణ భజన ఒక పాట పాడేవాడిని. శాంతాకారం భుజనశయనం అని ఒక శ్లోకం చదివేవాడిని. హిందూ పురాణ ప్రభుత్వ పరీక్షల్లో నాకు మా కడియం హై స్కూల్లో నాకు మండలంలో సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. 84 మార్కులు వచ్చినాయి. ఒక అమ్మాయికి 86 మార్కులు వచ్చింది. నాకు పెద్ద ఇది అవార్డు కూడా ఇచ్చారండి, సర్టిఫికెట్ ఇచ్చారు. భక్త ప్రహ్లాదు అటు నేను ఇటు. ప్రహ్లాదుడు ఎలా అయితే ప్రతిరోజు మహావిష్ణుని ఆరాధన చేసేవాడో నేను కూడా నా చేతితోటే మహావిష్ణువు ఫోటో తయారు చేసుకుని పొద్దున్నే స్నానం చేసి మహావిష్ణువుకి అర్చనారాధన చేసుకుని ఓ శ్లోకం చదివి మరి శాంతాకారం భుజనసేన శ్లోకం చదివి నారాయణ మంత్రం నారాయణ భజన పద్యం పాడుకుని అప్పుడు ఉన్న పనులు చేసుకునేవాడిని. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మరి మా ఊరు రామాలయం దగ్గర ఆ రాముల వారికి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడిని. మా అమ్మ అందే, మా అమ్మ ముందు ప్రభుని తెలుసుకుందండి. ఒరే అబ్బులు యేసు ప్రభుని నమ్ముకోరా, నువ్వు బాగుంటావు అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే అమ్మ నీకు అన్నీ అయిపోయి, ఎందుకంటే చెల్లిపెళ్ళి నా పెళ్ళి అయిపోయిందంటే నీకు గొడవే ఉంది. కానీ నేను కుర్రోడిని, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒరే ఎట్లా యేసు ప్రభుని నమ్ముకున్నా, నువ్వు ఈ వయసులో ముసుగుడవా ముక్కోడవా అంటారేమో నన్ను. నేను బయట తిరగకూడదు, యేసు ప్రభుని నమ్ముతా, అందుకు నేను నమ్మలేనమ్మా. ఏదో నువ్వు నమ్ముకున్నా సార్ నువ్వు బాగున్నా కదా, నాకెందుకు యేసు ప్రభు అన్నానండి. కానీ అమ్మ ప్రార్థన చేస్తుంది. ఇలాగ నేను భక్తిగా కొనసాగుతున్న సమయంలో నాకు బలహీనత ఏర్పడింది. ఏమిటి ఆ బలహీనత అంటే, భోజనం కాడికి వెళ్తే భోజనం తినేవాడిని, ఒక 2 ముద్దలు తినేవాడిని, వాంతి అయిపోయేది. వాంతి అయిపోతే మళ్ళీ ట్యాబ్లెట్లు తెచ్చుకునేవాడిని, వేసుకునేవాడిని, కాఫీ తాగేవాడిని, వాంతి అయిపోయేది. ఇలాగా నాకు 5 రోజులు జరిగిందండి. 5 రోజులు జరిగిన తర్వాత మరి రాజమండ్రి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు నన్ను. ఆయన నా రక్త పరీక్ష చేశారు, నిరుడు పరీక్ష చేశారు, ఎక్స్రే తీశారు. నీకు ఎలాగుంటుందంటే అన్నీ చెప్పినప్పుడు రక్త పరీక్షలో కానీ నిరుడు పరీక్షలో కానీ ఎక్స్రేలో కానీ ఏ దోషమో కనబడలేదు. ఈ అబ్బాయికి అన్నీ బాగానే ఉన్నా ఎందుకు భోజనం చేయట్లేదు, ఈ అబ్బాయిలో తెగిలేదని ఆ డాక్టర్ గారు అన్నారు. అవును, ఒంట్లు పుట్టిన తెగిలైతే తెగిలి అవుతుంది, ఒంట్లు పుట్టిన తెగిలి కాదు, అది సాతాను శోధించేస్తుంది, దురాత్మ పీడించేస్తుంది, ఆహారం తినకుండా ఆహారం జీర్ణం అవ్వకుండా వాంచేసేస్తుంది. అయితే మా నాన్నగారు రోజు కూడా ఒరే బైబిల్ చదువుకోరు అబ్బులు, నన్ను అబ్బులు అని ముద్దుగా అంటారు మా అందరూ కూడా, మా ఫ్యామిలీలో. బైబిల్ చదువుకో నువ్వు బాగుంటావురా అని మా నాన్నగారు అనేవారు. అంటే నాన్నగారి మాట గౌరవిస్తాను. నాన్నగారు పొలం వెళ్ళే వరకు కూడా అలా నచ్చాడేవాడిని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పడుకునేవాడిని, బైబిల్ చదివేవాడిని కాదు. మా ఈదంట దైవజనులు ప్రభువుని నమ్ముకుని బిడ్డలు సువార్త పంచిపెడుతుంటే అది వాళ్ళు ఇస్తుంటే ఇలాగనేవాడిని. నేను ముట్టుకొని బాబా మాకెందుకు, నేను మా అగ్రకులస్తులు మేము కాపులు మాకెందుకు, నా ఆలోచన. పైకి దూషించేవాడిని కాదు కానీ మనసులో యేసుప్రభుని దూషించాను, నిజం ఒప్పుకుంటున్నాను, సాక్ష్యం అంటే నిజమే చెప్పాలి. అయితే మా నాన్నగారు ఒక రోజున మా ఊరిలో పాటం శెట్టి గనిరాజు గారు అనేటువంటి గొప్ప కోటేశ్వర్లు అండి. మా గ్రామానికి మోతుబరులు, పురాతన ఆస్తిపరుల వాళ్ళు, ఎంతో పలుకుబడినటువంటి పెద్ద కుటుంబం. మరి పెద్ద కుటుంబంలో పెద్ద ఆయన కాలం చేస్తాడంటే అందరూ వస్తారు కదండి జోషి గారు. అందుకని మా నాన్నగారు కూడా వెళ్ళడానికి వచ్చారు. కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ రోజు 12 అయింది. ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతున్నారు నాన్నగారు, రాత్రి 7 గంటల పొలానికి వస్తున్నారు. మాకు కరెంట్ లేదు అప్పట్లో. మరి నేను కనబడతానా, అసలే నలుపు సాయి మనిషిని, కనబడేవాడిని కాదు. ఆ రోజు పగటాలు చూసి నాన్న చాలా బాధపడ్డాడండి. ఎందుకంటే మరి కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా నేను ఒక్కడే కొడుకుని. అయితే నన్ను చూసి చాలా బాధపడ్డారు. బాధపడినప్పుడు ఒరే ప్రభువుని నమ్ముకోరా, నువ్వు నమ్ముకుంటే బాగుంటావు, హాస్పిటల్ తీసుకెళ్ళాం, వైద్యం చేయించాం, నీకు తగ్గలేదు. నాకున్న అభిప్రాయం ఏంటంటే మీ అమ్మను పట్టుకున్నటువంటి ఆ దెయ్యం మీ అమ్మను వదిలేసింది, అది నిన్ను పట్టుకుంది. అందుకు కాబట్టి మీ అమ్మ యేసుప్రభుని నమ్ముకుంది, నేను నమ్ముకున్నాను,
మేమిద్దరం ప్రార్థన చేసుకుంటున్నాం, మేము బాగున్నాం. నువ్వు నమ్ముకుంటే నువ్వు బాగుంటావు, నువ్వు భోజనం చేస్తావు, ఆరోగ్యకరంగా ఉంటావు. నా మాటిని యేసుప్రభు నమ్ముకోరా, నా మాట అన్నీ వింటున్నది, ఈ మాట కూడా విన్నమ్మా అని అన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా పెద్దల మాట గౌరవించడం నాకు అలవాటు కాదని నేను అప్పటికి ఎలా ఉన్నానంటే స్కెల్టిన్ అయిపోయానండి. నిజంగా సొక్కా తీసేస్తే ఎముకలే తప్ప కేజీ కండలేదు దగ్గర. నా పొడుసు నాకే, నేను బ్రతుకుతానే అనుకున్నాను. 10 రోజులు టైఫాయిడ్ మలేరియా పేషెంట్ ఎలా ఉంటాడో అలా ఉన్నాను. అయితే నాన్నగారు అన్నారు, చాలా బాధపడి ప్రభువుని నమ్ముకోరా, నమ్ముకుంటే బాగుంటావు, ఏదేడైతే మనకి అని అనేవారు. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు 3 పూటలు భోజనం చెయ్యాలంటే, నువ్వు బాగా నిద్రపోవాలంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలి, తప్పదు. మన కోపులం కదా, మనం పెద్ద ఆస్తిపరులం కదా, అవన్నీ పక్కన పెట్టు, మనకు అవసరం యేసుప్రభు, నమ్ముకో అన్నారు. అంటే అటు అనలేక ఇటు అనలేక ఆ రోజున నేను సస్పెన్స్లో ఆలోచించాను ఒక అరగంట, ఏం చెయ్యాలి. యేసుప్రభుని నమ్ముకోకపోతే ఆరోగ్యం రాదు, నిజమే. హాస్పిటల్కి వెళ్ళాను, టెస్టులు చేశారు, మందులు ఇచ్చారు, వేసుకున్న మందులు వాంతులు అయిపోతున్నాయి, తిన్నా తిండి వాంతి అయిపోతుంది, కాఫీ తాగినా వాంతి అయిపోతుంది, ఏది వంట పడతలేదు. ఇలా ఉంటే నేను ఎన్ని రోజులు బతుకుతాను? 10 రోజుల నుంచి భోజనం లేదు, గట్టిగా బతుకు 10 రోజులు బతుకుతాను, తర్వాత నా సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోద్ది అని ఆలోచించాను. అయితే నేను బ్రతికి ఉండాలంటే, నేను ఆరోగ్యకరంగా జీవించాలంటే, మరి నేను భోజనం చేయాలన్నా, ఆ భోజనం జీర్ణం అవ్వాలన్నా, నేను హ్యాపీగా నిద్రపోవాలన్నా యేసుప్రభుని నమ్ముకోక తప్పదు అని నాకు కంటికి కట్టినట్లుగా ఆ గోడ మీద అక్షరాల్లా కనబడ్డారు మా నాన్నగారి యొక్క బాధ. ఆ సమయంలో మా నాన్నగారు నాకు నాన్నగారు కాదు, ఒక పాస్టర్ గారే. ఒక పాస్టర్ గారు విశ్వాసకి ఎలా బోధిస్తారు, నాన్నగారు అలా బోధించారు నాకు. 1985 సంవత్సరం మే నెల 31వ తారీఖు మధ్యాహ్నం 1:30 క్రీస్తుని నా రక్షకుడిగా అంగీకరించాను. దేవుని స్తోత్రం. అంగీకరించాను. నాన్న నీ కోసం ప్రభుని నమ్ముకుంటాను, నాకు ఆరోగ్యం కావాలి కదా. సరే నేను ఆలోచించుకున్నాను ఒక అరగంట. యేసు నమ్ముకోకపోతే నాకు ఆరోగ్యం లేదు, ఇంకా యేసు ప్రభువే ఆరోగ్యం ఇవ్వాలని అనుకున్నాను. అది బైబిల్లో కూడా ఉంది. మన నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మరి ఈ విధంగా రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా దృష్టి న్యాయమందు చేసి ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలో కలిగిన రోగములో ఏది నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచేవాను నేనే. అంటే ఎవరు కాదు, ఇంకా ఎవరు వశం లేదు, ఒక్క యేసు ప్రభు చేతిలోనే ఉంది. అది నేనే అన్నాడు. ఆయన నమ్ముకున్నాను. వెంటనే నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. పశ్చాత్తాపం వచ్చేసింది, ప్రభువా నువ్వు చాలా మంచి దేవుడు నాయనా, నేను బైబిల్ ముట్టుకోలేదు తండ్రి, ఇదంతా సువార్త పంచిపెడతాను, బేబే నేను ముట్టుకోని పత్రికలు, అది మాకు సంబంధించింది, అది ఎవరో ఊరు శివరో కానీ అనుకుని నేను దాన్ని ముట్టుకోలేదు. అయినా మనమైతే ద్వేషిస్తాం, కానీ నా యేసయ్య నన్ను ద్వేషించలేదు, రానా కుమారుడు అని ప్రేమించాడు. యేసయ్య మంచితనం నాకు అందులో కనపడింది. నేను ప్రార్థన చేసుకున్నాను మొట్టమొదట, ప్రభువా నేను నిన్ను దూషించినా నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను ఇష్టపడ్డా ప్రభు, నేను నమ్ముకుంటున్నాను తండ్రికి, నేను దూషించాను, నువ్వు గొప్ప దేవుడు, గొప్ప దేవుడివి, నా దేవుడు మహావిష్ణువు నన్ను ఏమి కూడా ఉద్ధరించలేదు అని నేను ప్రార్థన చేసుకుని అమ్మ భోజనం పెడితే ఆ భోజనం కూడా ప్రార్థన చేసుకున్నది. అమ్మ ప్రార్థన చేసుకోమంది, అలాగా ఆ భోజనం పట్టుకుని యేసు ప్రభువా ఈ 10 రోజుల నుంచి నేను భోజనం చేయలేదు, భోజనం చేస్తే వాంతి అయిపోతుంది, ఇంక ఇప్పుడు నాకు జీర్ణశక్తి ఇవ్వండి, నేను తినడానికి నాకు బలం ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని తిన్నాను. ప్రతి ముద్ద కూడా నేను మింగాను, జీర్ణమయ్యింది, వాంతి అవ్వలేదు, నాకు ఎంతో స్వస్థత పొందాను. నా చిన్నప్పటి నుంచి నేను ఆ రోజుని భోజనం చేశాను, ఆరోగ్యకరంగా ఉన్నాను, జీర్ణమైంది, వాంతి అవ్వలేదు, నిజం చెప్తున్నాను. మరి ఆ రోజుని మా ఇంట్లో కొత్త నిబంధన ఉంది బైబిల్, అది మత్తయి సువార్త 15 అధ్యాయాలు చదివేశాను. వారం రోజులు భోజనం చేయని వాడిని ఆ పూట భోజనం చేసి మత్తయి సువార్తలో 15 అధ్యాయాలు చదివాను, నిజం. ఆ రోజు సాయంకాలం మా నాన్నగారి ఇంటికి వచ్చి అబ్బులు భోజనం చేశాడా అని అడిగారు అమ్మగారిని. ఓ భోజనం చేస్తామేంటి, సందాలాగా బైబిల్ చదువుతా అంటనే మళ్ళీ మా నాన్నగారులో మార్పు ఏంటి, అదే పరంగా బైబిల్ చదవక నీరసం వచ్చేద్దన్నారు నాన్నగారు. కానీ లేదు నాన్న, చాలా బలం వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను తెలిసిన, నా ఈ 16 సంవత్సరాలు యేసుని ఎందుకు నమ్ముకోలేదు నేను? నా చిన్న వయసులో నమ్ముకుంటే నేను ఎంత మేలు పొందినవని అనుకుంటున్నాను నాన్న. నువ్వు నాకు మంచి బోధ చేసావు,
నేను బాగున్నాను ఇప్పుడు. ఇక నేను హాస్పిటల్కి వెళ్ళక్కలొద్దు. నేను భోజనం చేశాను, నాకు జీర్ణమయ్యింది. నేను ఈ రాత్రి బాగా నిద్రపోతాను. నేను యేసుప్రభునే నమ్ముకుంటాను. ఇప్పుడు దాకా నువ్వు నన్ను నమ్ముకోమను, నువ్వు వద్దనని యేసుప్రభుని విడిచిపెట్టను. గాడాల గ్రామంలో మా అమ్మమ్మ గారి ఇంటి ముందు రోడ్డు మీద నా ఈడి కుర్రోళ్ళు ఒకరినొకరు సరదాగా ఆడుకుంటూ తోసుకుంటున్నామండి. తోసుకుంటున్నప్పుడు నన్ను కుర్ర తోసేసాడు వెనకాల నుంచి. నేను రోడ్డు మయ్యంగా పడిపోయి నన్ను గెంటేసాలు పారిపోయేసరికి అవతల నుంచి ఎద్దుల బండి నరెడ్ల బండి స్పీడ్గా వచ్చేసింది. ఆ బండి నడిపేటువంటి వారు ఎవరు? మా మేనమామ, మా అమ్మమ్మ చెల్లెలు కొడుకు. ఇప్పుడైతే మా చెల్లి మాంగారు అయ్యాడు అతను నన్ను చూసి బండి ఆపు చేసినా ఆగలేదు. నరెడ్లయ్యి పగ్గాల స్పీడ్గా లాగిన నా మీద నుంచి వెళ్ళిపోయి మరి 10 బార్ల లెక్కలు బండి ఆగింది. ఆయన లింగి ఎగ్గట్టుకుని ఒక్కసారి బండి మీద ఉతికేసి ఉగురుసుకుంటా వచ్చి నన్ను లేగదీసాడు. పిల్లారా, ఎద్దుల బండి కుర్రోడి మీద నుంచి వెళ్ళిపోయిందంటే బతుకుతాడా? చక్రం ఎక్కిన ఎద్దు తొక్కిన బతుకుతాడు 8 ఏళ్ళ కుర్రోడు, బతకడు. అయితే దేవుడు నన్ను కాపాడాడు. ఆయన పని కొరకు దేవుడు అదృశ్య హస్తం నన్ను కాపాడింది. ఎలా అంటే చక్రం నా మీద నుంచి ఎక్కలేదు, ఎద్దు నన్ను తొక్కలేదు. అద్భుతకరముగా మా మేనమామ నన్ను లెగదీసుకుని లోపల తీసుకెళ్ళి నన్ను అప్పగించాడనమాట. మొన్న కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడినప్పుడు మామయ్య చెప్తాను, మాయా నీకు గుర్తుందా సాక్ష్యంగా? అయ్యి బాబు గుర్తుందిరా బాబు అని అసలు నా మీద నిందడిపోయినప్పుడు, నువ్వు పుట్టినప్పుడే నువ్వు బతకమనుకున్నారో అలాంటి బతికి 8 ఏళ్ళు పోయిన తర్వాత పోసలుగానే చంపేశాడు అందు నన్ను. ఆ మాట నా మీద పడకుండా ఏ దేవుడు రక్షించాడో కానీ నిన్ను రక్షించాడురా బాబు. ముందు నేను అదృష్టవంతుని, నా మీద నిందపడలేదు. తర్వాత ఆ పొలంలో చింత చెట్టు ఉందండి. చింత చెట్టు ఇంచుమించు 30 అడుగులు ఎత్తుంది. చిన్నానా నేనే చెట్టు ఎక్కుతాను అన్నాను. మా చిన్నాన్న ఏం చేశాడు, ఎవరినైతే అయితే ఎక్కొద్దంటారు, పోలే కోత గమ్మున అయిపోద్ది కదా అని ఎక్కరా అన్నాడు. అంటే నేను సరదా కొలిది చెట్టు ఎక్కేసాను. పిల్లారా, 30 నిజం చెప్తున్నాను, నేను ఏది అబద్ధం చెప్పట్లే. 30 అడుగులు ఎత్తి నుంచి నేను పడిపోయానంటే బ్రతుకుతానా? కాలు ఇరిగిపోవాలి, చెయ్యి ఇరిగిపోవాలి, నడుము ఇరిగిపోవాలి, చచ్చిపోవాలి. కానీ దేవుని అదృశ్య హస్తము ఆయన పని కొరకు, ఆయన సాక్ష్యము కొరకు, ఆయన సేవ పని చేసుకోవడం కోసం నన్ను బ్రతికించాడు. ఎలా బ్రతికించాడంటే, నేను పైనుంచి పడిపోయినప్పుడు సరాసరి నేల మీద పడిపోదునా, నా కాలు ఇరిగిపోవలసిందే. కానీ దేవుడు నేల మీద పడకుండా ఆ కొమ్మ నుంచి పడినప్పుడు నేను ఒక మల్లి తుప్ప ఉందండి. అంటే మల్లి తుప్ప 5 అడుగులు ఎత్తుందండి, పందిరి మల్లి తుప్ప అది. ఆ మల్లి తుప్ప మీద పడ్డాను. తుప్ప మీద నుంచి నేల మీద పడ్డాను. అలా పడినందువల్ల నాకు రవ్వంత దెబ్బైనా తగలేదు, ఒళ్ళు గీసిపోయింది, లైట్గా రక్తాలు వచ్చినాయి అంతే. మరి దేవాది దేవుడు ఆయన అదృశ్యాస్తం 30 అడుగులు ఎత్తి నుంచి నేను పడిపోయినా కానీ నాకు రవ్వంత దెబ్బ తగలకుండా అది వేసే కాపాడాడండి. ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుని ఉండండి, రాత్రి ప్రార్థన చేసుకుని ఉండి. అయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మా పొలంలో నర్సరీలో పడుకోవడం అలవాటు అండి, విశ్రాంతి ఇచ్చుకోవడం. నేను పడుకుందామని సాపేసుకున్నవాడికి దేవుడు అంటున్నాడు, మోకరించు అంటున్నాడు. ఏంటి దేవుడు మోకరించమంటున్నాడు, మనం మోకరించాలి. దేవుడే చెప్తున్నాడు ఈ మాట, మనం దేవుడి మాట వినాలని వెంటనే పడుకోవటం మానేసి మోకరించి ప్రార్థన మొదలెట్టాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థన చేసేసేసారి కళ్ళు మూసి నాకు దర్శనం వచ్చిందండి. బ్యాగ్ తగిలించుకుని మారు మనసు పొందండి, యేసుప్రభుని నమ్ముకోండి, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, నా పరలోకాన్ని సిద్ధపడండి, నరకం సిద్ధంగా ఉంది రక్షణ లేని వారికి అని సువార్త పడినట్టుగా దర్శనం వచ్చింది. ప్రజలు భూమి నుంచి అలా ఎగిరిపోతున్నట్టు సైలెంట్గా రాకడా వచ్చినట్టుగా దర్శనం వచ్చింది. మళ్ళీ మా ఊర్లోని రామాలయం దగ్గర ప్రార్థన జరుగుతుందంట. వాళ్ళందరూ కూడా మందకోడిగా నిరుసత్తుగా ఉన్నారంటే, అలా ఉంటున్నారంటే మీరు గట్టిగా చేసేసప్పుడే గట్టిగా అల్లులుగా అన్నానంట. నేను వెళ్ళి ఈ దర్శనం వచ్చిందని అమ్మగారితో చెప్పినాడు, అబ్బాయి ఈ గ్రామంలో నీ ద్వారా మంచి సేవ జరుగుతుంది అబ్బాయి. నా ద్వారా జరగలేదు, నేను బలహీనరాలు శారీరకంగా, నువ్వు యవనస్తుడు, అందుకే నేను పట్టుకున్నాను నిన్ను, నీ ద్వారా బలమైన సేవ జరుగుతుంది ఈ గ్రామంలో, అందుకే దేవుడు నీకు ఈ దర్శనాలు చెబుతున్నాడని మా ఆత్మీయులు రూతమ్మ గారు అంది. నాకు మళ్ళీ దర్శనం వచ్చింది. ఏమిటి ఆ దర్శనం అంటే, మా ఇంటి వెనకాల తాడాల వెంకట్రావు గారి పొలంలో ఒక నుయ్యి ఉండేదండి. ఆ నుయ్య ఏం చేస్తుంది, అందులో మోటార్ లేదు, ఇంజిన్ లేదు, దాని అంతటా అదే పైకి అలాగ పొంగిపోతుంది నీరు. ఏంటి ఎలా పొంగిపోతుంది, మోటార్ తోడతలేదు, ఇంజిన్ తోడతలేదు, దానికి అదే పొంగిపోతుంది అంటే ఇది దసరా కాలం కాదు నీరు పైకి రావడానికే అని ఎలాగ చూస్తుంటే కొంత సమయానికి అలాగ పొంగిపోయి నీరు అలా కొనసూపంత నేల. మా కడియం మండలం కడిపావలు 2000 ఎకరం వరి పండిస్తారండి.
ఆ నీరంతా వెళ్ళిపోయండి జోషి గారు. ఆ నీరు వెళ్ళినంత లెక్క కూడా ఉరిమూల పచ్చగా గుచ్చబడి దర్శనం వచ్చింది. దాని గురించి ఆత్మీయ తల్లి చెప్పినప్పుడు, అబ్బాయి పౌలు, ఆ నీరు నీలోంచి వచ్చేటువంటి దేవుని వాక్యం, అది నీ వాక్యం, నీ సాక్ష్యం ప్రకటించబడి ఎన్ని ఎకరాలు పచ్చగా కనబడుతున్నాయి, అన్ని ఆత్మలు రక్షించబడతాయి, అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉంటావు, దేవుడిని వాడుకుంటాడు. అబ్బాయి దేవుని సేవ గురించి నీకు దర్శనాన్ని దేవుడు చూపించాడు. అయ్యి ఇప్పుడు నెరవేరినా ఇప్పుడు చూపించాడు. ఆలస్యమైన నేను టీవీ పేషెంట్ని, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయినా నీ ద్వారా దేవుడి సేవ జరిగిస్తాడు అని మా ఆత్మీయతలు రూపంగా చెప్పింది. అయితే ఎన్నో దర్శనాలు చూపించాడు యేసయ్య. అయితే మరి బెనహర్ అనే ఒక పాస్టర్ గారు, తమ్ముడు నీ సాక్ష్యం అంతా కూడా తెలుగులో రాసి వైట్ పేపర్ మీద అది నాకు అన్నాడు. ఇచ్చినప్పుడు దాన్ని అతను ఇంగ్లీష్లో రాసి తమ్ముడు ఇది పట్టుకెళ్ళి టైప్ కొట్టించి నువ్వు ఇది రిజిస్టార్ పోస్ట్ అని చెప్పు. సౌత్ కొరియా దేశంలో యాంగిచో గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది లెటర్. అప్పట్లో 30 రూపాయలు రిజిస్టార్ పోస్ట్కి 30 రూపాయలు కట్టి లెటర్ పంపించినప్పుడు ఆయన నాకు రిప్లై లెటర్ పెట్టాడు. గొప్ప దేవుడు ఏమని పెట్టాడంటే, నీవు ప్రతిరోజు ఏ సమయంలో ప్రార్థన చేసుకుంటున్నావు ఆ సమయానికి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమైన నీ తండ్రితో మాట్లాడు. వారంలో ఏ రోజున ఉపవాసం ఉంటున్నావు ఆ రోజున ఉపవాసం పాటించు. దేవుడిని వాడుకుంటాడు, నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా అనేక ఆత్మను రక్షిస్తాడు. నువ్వు ప్రార్థించిన పదస్థలంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిన్ను దేవుడు బహుబలంగా వాడుకుంటాడు, నిన్ను మండుచున్న పదవిలా చేస్తాడు అని నాకు రిప్లై లెటర్ పంపించారు యాంగిచాయ్ గారు. నాకు ఇప్పటికి కూడా నేను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు ఆ మాటలే నాకు జ్ఞాపకం వస్తుంది, యాంగిచో గారి మాటలే. 3 రోజులు ఉపవాసం ఉండి నేను అక్కడ గుత్తినదేవి గోదావరి నదిలో బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన తర్వాత ఎంతో ఆనందించాను నేను బాప్తిసం పొందినందుకు. ఆ మరుసటి రోజు అమ్మ మరి నాకు పేరు పెట్టండి అమ్మ అని చెప్పినప్పుడు ఆమె ప్రార్థన చేసి ఒకటే మాట, ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథములో మరి సౌలు పౌలుగా మారినప్పుడు అతను బాప్తిసం పొందకుండానే మొదటగా పరిశుద్ధాత్మ వరం పొందాడు, తరువాత అననీయ దగ్గర బాప్తిసం పొందాడు. అలాగే నీ కుమారుడు సత్యనారాయణ మీరు ముందుగానే పరిశుద్ధాత్మ ఇచ్చేసారు ప్రభువా 7 మాసాల క్రితం. ఇప్పుడు బాప్తిసం పొందాడు కాబట్టి నీ కుమారుడికి అదే పేరు పౌలని పేరు పెడుతున్నానని మా గుత్తింగ అమ్మగారు నాకు మరి పౌలని పేరు పెట్టారు. నాకు ఎంతో సంతోషం. ఎంత సంతోషం నన్ను అందరూ అంటారు, ఆనాటి పౌల్లాగే మీరు ఆనాటి పౌలు అన్ని సంఘాలను బలపరిచారు, మీరు ఆనాటి చిన్న సంఘాలను బలపరుస్తున్న అందరినీ కూడా స్థిరపరుస్తున్నారు. నేను ఒకటే అంటాను, బలహీన బలపరుచుకున్నాడు పౌలు గారు కాబట్టి ఆ పేరు నాకు పెట్టారు కాబట్టి నేను కూడా బలహీన సంఘాన్ని బలపరుస్తాను, అందరికీ సాక్ష్యం చెప్తాను. ఖానవరం అనే గ్రామంలో సంగీత వీర్రాజు గారి కుమార్తె, జ్యేష్ఠ కుమార్తె, అమ్మాయి పేరు బేబీ, వాళ్ళ ప్రభువుని నమ్ముకున్నారు. ఆ అమ్మాయితో మా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత దేవుడు నా భార్య గర్భఫలం ఇచ్చాడు. ప్రథమ ఫలం అబ్బాయిని ఇచ్చాడు. అబ్బాయికి ఎలీషా అని పేరు పెట్టాం. రెండవసారి గర్భం ధరించినప్పుడు యేసయ్యని అడిగాను. రెండవసారి అబ్బాయిని ఇచ్చాడు. ఆ అబ్బాయికి మనోహర్ రాజ్ అని పేరు పెట్టాను. మూడవసారి అమ్మాయి పుట్టింది దేవుని అడిగినట్టుగానే అమ్మాయికి సుధారాన్ని పేరు పెట్టానండి. వాళ్ళు చక్కగా చదువుకున్న ప్రయోజకులు అయ్యారు, మంచి ఉత్తీర్ణులు అయ్యారు, ర్యాంక్ స్టూడెంట్లు అయ్యారు. మరి మీకు దేవుడు దర్శనం ఇచ్చారు కదా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఆయన సేవ చేయమని. చేసినప్పుడు ప్రభువా ఏంటని నేను అడిగినప్పుడు మా ఆత్మీయ తల్లి రూతమ్మ గారు చనిపోయింది. అప్పటి వరకు వాక్యం చెప్పేవాడిని నేను. అయితే ఈ సంఘం భార్య ఎవరి మాత్రం అడిగినప్పుడు నా కుమారుడా నిన్నే అభిషేకించండి సంఘం మీద, నువ్వే సేవ చేయని మాట్లాడాడండి. అయితే ప్రభు ఎక్కడ కట్టమంటావంటే మా నాన్నగారు స్థలం కొన్నారు 7 సెంట్లు, ఆ స్థలంలో కింద ఇల్లు కట్టు, పైన నా మందిరం కట్టు, కింద నీ నివాసం పైన నా నివాసం అని చెప్పాడండి. ప్లాన్ అంతా ఆయన చెప్పినప్పుడు అదే ప్రకారం 70 లక్షల రూపాయలు పెట్టి నేను ఎవరిని డొనేషన్ కూడా చేయలేదు, నా సొంత డబ్బుతో నేను కట్టేశానండి. ఇల్లు చర్చి కూడాను. మరి ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాసప్రదం జరుగుతుంది, దేవుని సేవ చేస్తున్నాను. నాకు ఆస్తి లేక కాదు, బైబిల్లో ఎలీషా 200 ఎకరాల భూస్వామి కొడుకు ఆస్తి తెలిసిపెట్టి సేవకు వచ్చేసాడు. నేను అంతే కోట్లాది ఆస్తిపరుణ్ణి. ఆస్తి నిమిత్తం దేవుడు ఆయన సేవ చేయమన్నాడు కాబట్టి నేను ఆయన సేవ చేస్తున్నాను. ఎందుకంటే నేను సంపాదించిన ఎకరాలు పరలోకాన్ని పట్టుకెళ్ళలేను, కానీ రేపొద్దున నా సాక్ష్యం ద్వారా నా పరిచర్య ద్వారాగా ఎంతమంది మేలు పొందారు, ఎంతమంది ఆరోగ్యవంతులు అయ్యారు, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది భయంకరమైనటువంటి త్రాగుడులో భయంకరమైనటువంటి ఆ యొక్క వీటిల్లో మద్యపానాలుగా నశించిపోతున్నారు, వాళ్ళందరూ ఎంతమంది రక్షించని దేవుడు అడుగుతాడు.
వీళ్ళందరూ మారాలని నా ఆశ. నా దేశస్తులు మార్చుకోవాలని, నా ప్రజలను మార్చుకోవాలని, నా గ్రామాన్ని మార్చుకోవాలని ఆశ తప్ప డబ్బు సంపాదించాలని కాదు. ఒక నర్సరీ రైతుని నేను. మా నర్సరీ పేరు ఒలివల నర్సరీ. మొక్కల వ్యాపారం చేసుకుంటూ బోల్ డబ్బు వస్తుంది. ఏదో కొద్దిగా చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తాను. డబ్బు కోసం కాదు, దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన పని చేస్తున్నాను. ఎవరో కాదు, నా లెక్క ప్రకారం ఏంటంటే దేవుని పిలుపు మేరకే. ఇప్పుడు కూడా సాక్ష్యం కోసం నేను యూట్యూబ్లో జోషి గారి యొక్క నెంబర్ చూసి ఆయన ఫోన్ చేసి, బ్రదరు జోషి గారు మీరు మా ఊరు రండి, నా సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే నా సాక్ష్యం నేను అందరికీ పంచాలి. అన్ని ఊర్లు ఎలాంటి వెళ్ళలేను. యూట్యూబ్లో పెడితే ప్రతి ఒక్క మొబైల్లోకి వచ్చేస్తుంది కాబట్టి అందరూ మేలు పొంది, అందరూ ఆరోగ్యవంతులై, అందరూ కూడా రక్షించబడి, అందరూ కూడా పరలోకరాజు వారసులు అవ్వాలని నా కోరిక, నా ధ్యాస తప్ప నన్ను ఎవరు చెప్పమలేదు, నన్ను ఎవరో ఒత్తిడి చేయలేదు. ఒకరు చెప్పమంటే చెప్పే మనిషిని కాదు. నేను చెప్పే ప్రతి మాట కూడా 100% సత్యం, అంటే నిజం. అందుకు మా కుటుంబీకులే సాక్షులు. అమ్మ, అప్పుడు సహోదరుల నా మనవి ఆలకించండి. నేను అనేక గ్రంథాలు చదివాను, నేను చదవని పురాణాలు లేవు. అందులో ఎక్కడా నా మనసుకు నెమ్మది దొరకలేదు, మనశ్శాంతి దొరకలేదు. కానీ బైబిల్ చదువుతుంటే నేను నిజం చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. దేవుడు నా ముందు నిలబడి నా కుమారుడిని మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎన్నిసార్లు చదవండి, పేపర్ చదవండి, నవల చదవండి, రెండోసారి చదవబుద్ధి కాదు మనకి. బైబిల్ అలా కాదు, చదివిన అధ్యాయం ఎన్నిసార్లు చదివినా అందులోంచి దేవుడు ఒక మర్మాలు, ఒక జీవాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. మనసుకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే కీర్తన 119 అధ్యాయంలో భక్తుడైన దావీదు ఎలా చెప్తున్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నెమ్మది కలిగిస్తుంది అన్నాడు. మనుషులందరూ ఏం చేస్తున్నారు, భార్య ఏదో అందని, కొడుకు ఏదో అందని, ఇరుపరు వాళ్ళు ఏదో అన్నారని, సమస్యలు వచ్చేసాయని మద్యపానానికి బానిసలు అయిపోతున్నారు. అదే కాసేపే ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల, సొమ్ము అయిపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. వైద్యానికి వెళ్తున్నారు, నువ్వు మద్యపానం సేవిస్తే నువ్వు బ్రతకమని వైద్యులు చెప్తున్నారు. అయినా విడిచిపెట్టలేక దానికి బానిసలు అయిపోతున్నారు. కానీ బైబిల్లో ప్రియులారా, బైబిల్ చదువుతుంటే గొప్ప జ్ఞానం వస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా నెమ్మది కలిగిస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యమే నెమ్మది కలిగిస్తుంది, మద్యపానం కలిగించదు. చాలామంది మనసు కుదురులేక, నేను చాలామందిని అడిగాను, మీరు సిగరెట్లు ఎంత కాలుస్తారంటే, ఏ మనశ్శాంతి లేక, కుదురు లేక, ఏ సమస్యలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి కాస్తే మర్చిపోతారని సిగరెట్ కాలిస్తే ఆరోగ్యం పాడైపోద్ది. సిగరెట్ కాల్చడం వల్ల, బీడీలు కాల్చడం వల్ల, మద్యపానం సేవించడం వల్ల, గుర్కాలు సేవించడం వల్ల ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల, కష్టాజితము పాడైపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి ఆయుష్కాలం 70 సంవత్సరం, అధిక బలం 80 సంవత్సరాలు లేకుండా అర్ధాంతరంగా నడిప్రాయంలో యవ్వన వయస్సులో ఈ లోకాన్ని విడిచిపోయిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఈ యొక్క రోజుల్లో యూత్ పాడైపోతుంది. ఈ యొక్క మద్యపానం వల్ల, ఈ గుట్టకాల వల్ల యూత్ అందరూ కూడా. యవ్వన కాలంలో ప్రభువుని తెలుసుకున్నాను నేను. ఇదిలో ఏ అలవాటు నాకు లేదు. ప్రభువుని నమ్మక ముందు లేదు, నమ్మిన తర్వాత లేదు. ప్రభువు నమ్మక ముందు నాకు ఉన్న అలవాటు అంటే సినిమాలు చూసేవాడిని, మానేసాను. విగ్రహాధన చేసేవాడిని, అది మానేసుకున్నాను. ఇంక యేసు ప్రభువులోనే నాకు సత్యం దొరికింది. ఇంక విగ్రహాధన ఎంతో చేస్తాను. ఆయనతో ప్రార్థన చేసుకుంటే ఆయనతో నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడైనా నన్ను ఎవరు రక్షించలేదు, ఆయనే రక్షించాడు. నాకు యేసుప్రభు అంటేనే నా ప్రేమ. నాకు ఆయన తర్వాత ఎవరైనా సరే, ఆయన చేయొద్దన్నా పని నేను చేయను, ఆయన చేయమన్నా పని మాన్ను. బైబిల్ ఒక మాట చెప్తుంది, సహోదరులారా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అన్నాడు. నేను రుచి చూశాను, తెలుసుకున్నాను, ఎంతో మేలు పొందాను. ఏమంటే దేవుని మాట ముత్యాల మోట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, త్రవ్వరా సోదరా దొరకును రత్నాల రాసులు. మన వాళ్ళు అంటారు, విశాఖ జిల్లాలో ఏదో కొండకెళ్ళి తవ్వుకుంటుంటే రాళ్ళు దొరుకుతున్నాయి, రత్నాలు దొరుకుతున్నాయి, రంగురాలు దొరుకుతున్నాయి అంటారు. అవి పక్కన పెట్టండి. కానీ నేను ప్రభులోకి వచ్చిన కాడి నుంచి బైబిల్ చదువుతుంటే నాకు రత్నాలు, వజ్రాలు, కెంపులు దొరుకుతానే ఉన్నాయి. ఎక్కడయండి శివించమంటే నా యొక్క హృదయంలో ఉన్నాయి. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎంతో దీవించబడ్డాను. నేను ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాను. నేను పొందిన ఆనందం మీరు అందరూ పొందాలనమ్మా, నా తప్ప మరి నన్ను ఎవరు చెప్పమని లేదు. నేనే కోరి బ్రదర్ జోషి గారిని రప్పించుకున్నాను. నా సాక్ష్యం కూడా అందరి సాక్ష్యాలాగే యూపులో పెట్టండి బ్రదరు.
అందరు మేలు పొందాలి, నా సాక్ష్యం ద్వారా మేలు పొందాలి. యూత్ పాడైపోతుంది ఈ దినాల్లో. నాకు కేవలం యూత్ గురించే నా బాధ. వాళ్ళందరూ కూడా యవ్వన ప్రాయంలో ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళ మద్యపానం జోలికి వెళ్ళరు, సిగరెట్ బీడీ జోలికి వెళ్ళరు, గంజాయి జోలికి వెళ్ళరు. ప్రభుత్వం ఖండించలేకపోతుంది గంజాయిని అమ్మేటువంటి వాళ్ళు, గంజాయి కాల్చేటువంటి వాళ్ళు ఆరోగ్యం పాడైపోతుంది. దేవుని వాక్యమే మారుస్తుంది ఎవరినైనా సరే. దేవుని వాక్యమే బాగు చేస్తుంది. దేవుని వాక్యమే ఒక మద్యపానం సేవించే వ్యక్తిని మంచితనంగా మారుస్తుంది. దేవుని వాక్యమే భయంకరమైన వ్యభిచార పాపంలో పడకుండా తప్పించాడు. దేవుని వాక్యమే ఆ సుట్టా బీడి సిగరెట్లు కూడా కాల్చకుండా ఉండాలంటే దేవుని వాక్యమే ఆ మనిషిని రక్షిస్తుంది. కాబట్టి దేవుని వాక్యమే తప్ప ఈ లోకంలో మరి ఏది బైబిల్ ఈ విధంగా చెప్తుంది. పేతురు గారు అన్నాడు, మరి ఆకాశము క్రింద ఇవ్వడిన మరి ఏ నామం రక్షణ కలగదు, యేసు నామం ద్వారానే రక్షణ కలగదని పేతురు గారు చెప్పారు బైబిల్లో. నేను ఇప్పుడు చెప్తున్నాను, కేవలం యేసునందే మనకి రక్షణ లభిస్తూ ఉంది. ఎందుకంటే పాపము నుండి తిరుగుము నేడే పాపిని ప్రభువా మన్నించుమని, పాపము నుండి తిరుగుము నేడే పాపిని ప్రభువా మన్నించుమని, పరితాపము పొంది ప్రార్థించుము ఈ దినమే, ఆ పరితాపము పొంది ప్రార్థించుము ఈ దినమే, రక్షణ పొందితివా నిరీక్షణతో నుంటివా, బ్రతుకిల మారినదా నీ దాహం తీరినదా, రక్షణ పొందితివా. ప్రేమామయుడు ప్రభువగు క్రీస్తు ప్రాణము పెట్టెను సిలువలో నీకై, ప్రేమామయుడు ప్రభువగు క్రీస్తు ప్రాణము పెట్టెను సిలువలో నీకై, పాపము తొలగించెను నీ శాపము పరిమార్చున్, ఆ పాపము తొలగించెను నీ శాపము పరిమార్చున్, రక్షణ పొందితివా నిరీక్షణతో నుంటివా, బ్రతుకిల మారినదా నీ భారం తీరినదా, రక్షణ పొందితివా. సహోదరులారా, నా భారం తీరిపోయింది. ఈ సమయంలో నా ప్రాణం పోయినా నాకు బయలుదు. అలాగే సూసైడ్ చేసుకోను. ఒకవేళ భూకంపం రావచ్చు, ఏం చెప్పం. అనేక మర్మాలు ఆలకిస్తున్నాం, పేపర్ చదువుతున్నా, టీవీ న్యూస్ చూస్తున్నాం, ఎక్కడ భూకంపాలు వస్తున్నాయి, బిల్డింగ్లు కూలిపోతున్నాయి. అంగో అక్కడ గాజా మీద ఇజ్రాయేల్ దాడి చేస్తుంది, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. టీవీ చూస్తుంటే చాలా భయం కలుగుతూ ఉంది. యేసు రాక సమీపించేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క రాక సమీపంలో ఉంది. అందుకని మనం అందరం రక్షణ పొందాలి. పరలోక రాజ్యం మనం శాస్త్రం. ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నవారు అందరం చనిపోతాం, కానీ మనకి పరలోకం ఉంది. అదే హైందవులు అయితే స్వర్గం అంటారు, వైకుంఠం అంటారు, కైలాసం అంటారు. బైబిల్ అయితే పరలోకము అంటుంది. అక్కడ యేసయ్య ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో మంచి ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, మరి మనశ్శాంతిని ఇస్తాడు, మన చక్కగా మంచి నెమ్మది కలగజేస్తాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకం. మరి నేను పరలోకం కోసమే నా ప్రయాసపడుతున్నాను. ఎందుకంటే నేను కోటేశ్వరుణ్ణి, కానీ నా వెనక ఉన్న వాళ్ళు అనుకోవాలి పాస్టర్ గారు కోటేశ్వరుడు అని తప్ప నేనేనాడు అది మనసు. నాకు ఆస్తి ఎవరిచ్చాడు? నా యేసు ఇచ్చాడు. ఆయన ఇస్తే వచ్చింది, నేను సంపాదించింది కాదు. అది కాబట్టి ఇచ్చిన యేసయ్యనే చూస్తాను నేను, అంతేగాని ఇచ్చిన దాన్ని చూసుకుని మురిసేవాడిని కాదు. ఇచ్చిన యేసయ్యని చూస్తే ఆయన మనకి ఎంత కావాలో, ఎప్పుడు కావాలో ఇంకా ఆయన తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయన సకల ఐశ్వర్యాలు ఆయన ఇస్తాడు. నేను ప్రార్థన చేసినప్పుడు జ్వరం పట్టుకున్న స్వస్థత పొందారు, దయ్యాలు పట్టుకున్న వాళ్ళు దయ్యాలు పారిపోయినాయి. ఆ పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 9వ అధ్యాయం ఈ విధంగా ఉంది. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించి మరి వారిని పంపాను. అదే ప్రకారంగా నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరికైతే దయ్యం పట్టుకుందో ఆ దయ్యాలు పారిపోయి రోగులు స్వస్థత పొందారు. ప్రార్థన చేసినప్పుడు వివాహాలు కాని వారి వివాహాలు జరిగినాయి, చదువుకున్న వారికి జాబులు వచ్చినాయి, మరి చాలామంది మేలు పొందారు. నా పట్ల దేవుడు అది సార్థకం చేసి నేను దేవుడిని అడిగాను, ప్రభువా నువ్వు నన్ను సేవ చేయమన్నావు, నేను చేస్తాను. కానీ హైందవ సహోదరులు దేవుళ్ళలోకి రావాలంటే వాళ్ళు మేలు అడుగుతారు,
వాళ్ళ సూచక్రియ అడుగుతారు. ఆ రోజుల్లో శాస్త్రుల పరిశీలన నిన్ను అడిగారు కదా, నన్ను అడుగుతారు కాబట్టి నాకు వరం ఇవ్వండి. ఏ వరం? స్వస్థత వరం ఇవ్వండి, నా స్వార్థం కోసం కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు రోగులు స్వస్థత పొందాలి, విద్యార్థులు మేలు పొంది వాళ్ళ ర్యాంక్ స్టూడెంట్లు జాబులు సంపాదించుకోవాలి, మరి రోగులు స్వస్థత దెయ్యాలు పారిపోవాలి, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగితేనే వాళ్ళు వస్తారు రక్షణలోకి. దానికోసం నాకు స్వస్థతను అడిగినప్పుడు దేవుడు నాకు స్వస్థత వరం కూడా ఇచ్చాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ చిన్న సాక్ష్యమును మీరందరూ కూడా ఆలకించి మరి మీరందరూ దీవించబడుదురుగాక. దేవుడు కూడా ఈ సాక్ష్యమును ఆశీర్వదించునుగాక. మీకు అందరికీ నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జోషి గారికి మరి నేను కోరినప్పుడు మా గ్రామం వచ్చి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు జోషి గారికి మరింత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్.